పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. 2650 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది తెలంగాణ సర్కార్. ఏప్రిల్ రెండో వారంలోనే రైతుల బ్యాంకుల ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నాయి. అయితే రెండో విడతలో ఎకరానికి మించి భూమి ఉన్నటువంటి రైతులకు ప్రాధాన్యత ఉండబోతుంది. 5 ఎకరాల వరకు భూమి కలిగినటువంటి రైతులు రెండో విడతలో ప్రయోజనం పొందనున్నారు. ఇప్పటికే మొదటి విడతలో 70 లక్షల మంది రైతులకు 3590 కోట్ల రూపాయలను కూడా జమ చేశారు. అయితే ప్రతి సీజన్కు ఎకరాకు 6000 చొప్పున కూడా ప్రభుత్వం సాయం అందిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆర్థిక వనరుల కొరత కారణంగా 3 దఫాలుగా రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండో విడత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేయడానికి కూడా ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పథకం, అత్యంత కీలకమైనటువంటి పథకం. మరి ముఖ్యంగా రైతులకు ఈ సీజన్లో పెట్టుబడి సహాయంగా ఉపయోగపడేటువంటి పథకం. సో ఇలాంటి పథకానికి సంబంధించి 3 విడతల్లో ఇచ్చేటువంటి ప్రయోజనం ప్రతి ఎకరాకు 6000 రూపాయల వరకు. సో దాదాపు తొలి విడతలో 1 ఎకరం వరకు భూమి ఉన్నటువంటి రైతులకి దాదాపు 70 లక్షల మంది రైతులకి 3590 కోట్ల రూపాయలను కూడా జమ చేశారు. ఇక రెండో విడతలో 1 ఎకరం నుంచి పూర్తి స్థాయిలో 5 ఎకరాల వరకు ఎవరైతే రైతులు ఉన్నారో సో ఈ లిమిట్లో మాత్రం రైతులకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. సో ఈ లిమిట్లో ఉన్నటువంటి వారికి ఏప్రిల్ రెండో వారంలో అంటే వచ్చేటువంటి వారంలో రైతుల ఖాతాల్లో సో డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో 2650 కోట్ల నిధులను కూడా సో రెండో విడతలో ప్రభుత్వం జమ చేయబోతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి, ఓవరాల్ గా రెండో విడతలో ఎంతమంది రైతులు ప్రయోజనం పొందబోతున్నారు, ఎంతమందికి లబ్ధి చేకూరనుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి రైతన్నలందరికీ కూడా ఒక శుభవార్త చెప్పిందని మనం చెప్పుకోవచ్చు. ఇక రైతు భరోసా గురించి చాలామంది కూడా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టలో జరిగినటువంటి ఒక ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులని విడుదల చేసేటటువంటి ఒక ప్రయత్నం చేశారు సిరాజ్. అయితే దీనికోసమే ఇప్పుడు మొన్న దాదాపు 70 లక్షల మందికి కూడా మొదటి విడతలో చిన్న సన్నకారు రైతులందరికీ కూడా వేసే ప్రయత్నం చేశారు. దాదాపు అందులో కూడా 3590 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలోకి ప్రభుత్వం జమ చేసింది. అయితే గతంలో ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఏంటంటే మొత్తం కూడా అధికారంలోకి రాగానే ప్రతి ఏటా 15,000 రూపాయలు ఇస్తాం, రైతులందరినీ కూడా ఆదుకుంటాము, రైతులకు ఇంకా ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తాము మా ప్రభుత్వంలో అని చెప్పేసి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి 12,000 రూపాయలనే యథావిధిగా కొనసాగిస్తుందే తప్ప 15,000కు మాత్రం ప్రభుత్వం ఏమి పెంచే ప్రయత్నం చేయలేదు సిరాజ్. కాకపోతే ఇచ్చేటటువంటి 12,000లో కూడా విడతల వారీగా డబ్బులను ఇస్తూ ఉంది ప్రభుత్వం. మొత్తం కూడా ఒకేసారి అంటే గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకే విడతలో ఒక్కసారి బటన్ నొక్కగానే రైతుల ఖాతా లోపల మొత్తం కూడా వాళ్ళకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఎన్ని డబ్బులు రావాలనేది ఒకేసారి ఒకే బటన్తో మొత్తం కూడా వాళ్ళ ఖాతాలో పడేది. కానీ ఈసారి ప్రభుత్వానికి కొంత ఆర్థికంగా అప్పులు ఉన్నాయి కాబట్టి అప్పులకు మిత్తులు కట్టాలి, రాష్ట్రం పైన అనేకమైనటువంటి అప్పులు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా కట్టుకొని అంత కాస్త సర్దుకుంటూ ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఈ క్రమంలోనే కొంత విడతల వారీగా రైతులకు డబ్బులు జమ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు రెండో విడత రైతు భరోసా కోసం నేరుగా రైతులందరూ కూడా వాళ్ళ కళ్ళలో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రెండో విడతలో కూడా దాదాపు ఎకరం భూమి నుంచి 5 ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు నేరుగా వాళ్ళ ఖాతా లోపల జమ చేసేందుకు ప్రభుత్వం మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది సిరాజ్. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులందరికీ దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేసే ప్రయత్నం చేశారు. అయితే కొంత ఇప్పుడు ఈ నెల ఈరోజు 4వ తారీఖు కాబట్టి కొంత గవర్నమెంట్ ఉద్యోగులకు వాళ్ళందరికీ కూడా జీతాలు వేసి మిగతా ఏదైతే బడ్జెట్ ఉంటుందో దాన్ని రైతు భరోసా రెండో నిధుల కింద కేటాయించి ఇక్కడ రైతులందరికీ కూడా పంపించండి అని చెప్పేసి నేరుగా రేవంత్ రెడ్డి చెప్పడంతో అధికారులు కూడా మొత్తం కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏప్రిల్ రెండో వారంలో ఈరోజు 4వ తారీఖు కాబట్టి ఇంకో 10 రోజుల లోపల మొత్తం కూడా రెండో విడత నిధులు కూడా రైతుల ఖాతాలో జమ కాబోతా ఉన్నాయి. ఎవరెవరికి రానున్నాయి అంటే మొత్తం కూడా ఎకరం నుంచి 5 ఎకరం పొలం ఎవరికైతే ఉంటుందో అటువంటి రైతులందరూ కూడా ఇందులో కొంత లబ్ధి పొందేటటువంటి ఒక అవకాశం ఉంటుంది సిరాజ్. ఇప్పటికే ప్రభుత్వం అయితే చాలా మందిని కూడా పక్కకు పెట్టింది. అనేక మంది పంటలు పండించట్లేదని చెప్పేసి రకరకాలుగా రాళ్లకు చెట్లకు పుట్టలకు ఇట్లా రైతు భరోసా ఇస్తా ఉన్నారని చెప్పేసి చాలా మందిని కూడా పక్కకు పెట్టేసింది ప్రభుత్వము. ఎవరైతే నిజమైనటువంటి రైతులు అంటే చెమట చుక్క కార్చి ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే నేరుగా పంట పొలాల దగ్గరికి వెళ్ళి కష్టపడతారో వాళ్ళకు మాత్రమే అంటే ఎకరం లోపు ఉన్నటువంటి వారైతే సామాన్యమైనటువంటి కనీస రైతులు, రైతు కూలీలు
లేదా కౌలు తీసుకొని చేసుకునేటువంటి వారికి కనిపిస్తూ ఉంటారు. ఎకరానికి మించి 5 ఎకరాల వరకు అంటే ఇక్కడే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా కనిపిస్తారు. గతంలో విమర్శలు కూడా వచ్చినాయి. సో కొండలకి, రాళ్ళకి, రప్పలకి రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా రైతు భరోసా ఇస్తున్నారు అనేటువంటి అంశం. సో ఈసారి పగడ్బందీగా ఏర్పాట్లు తీసుకున్నారా? అనర్హులను, అర్హత లేనటువంటి వారి జాబితాను పక్కన పెట్టేశారా ఈ లిస్టులో? సిరాజ్, ఖచ్చితంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా శాటిలైట్ సర్వే చేపట్టింది. ఈ సర్వే ద్వారా అసలు ఎవరు నిజమైనటువంటి రైతులు, ఎవరు నిజంగా అంటే అనర్హులుగా ఉండి కూడా అంటే పంటల్లో కష్టపడకుండా కూడా ఒక చెమట చుక్క కార్చకుండా కూడా ఏసీలలో కూర్చొని ఫ్యాన్ల కింద కూర్చొని ఎవరైతే రైతు భరోసా డబ్బులు తింటా ఉన్నారో అటువంటి వాళ్ళని ప్రభుత్వం ఎక్కడ కూడా అసలు ఏమాత్రం ఆలోచించకుండా పక్కన పెట్టేసింది. శాటిలైట్ సర్వేలో ఎవరు పంట సాగు చేస్తూ ఉన్నారు, ఏ రైతులు కష్టపడతా ఉన్నారు, ఎన్ని ఎకరాలు పంట సాగు చేస్తూ ఉన్నారు, ప్రతిదీ కూడా డీటెయిల్గా ప్రభుత్వం దగ్గర అన్ని లెక్కలు కూడా ఉన్నాయి. ఈసారి మాత్రం ఎవరెవరైతే పంట సాగు చేయట్లేదో రాళ్ళకు కానీ రప్పలకు కానీ మీరు చెప్పినట్టుగా అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ పైన కూడా ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు అనేక విమర్శలు చేయడం జరిగింది. ఎందుకంటే రాళ్లకు, చెట్లకు, రోడ్లకు ఈ రకంగా రైతు భరోసా ఇవ్వడం ఏంటని చెప్పేసి వీళ్ళే ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ ప్రశ్నించినటువంటి దానికి తగ్గట్టుగానే వాళ్ళందరికీ కూడా రైతు భరోసా డబ్బులను కట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఎట్టకేలకైతే 2వ విడత రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతా లోపల జమ చేయడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా సర్వం సిద్ధం చేస్తుంది సిరాజ్. ఇక ఈ 2 వారాల్లో కూడా పూర్తి స్థాయిలో 1 ఎకరం నుంచి 5 ఎకరం ఉన్నటువంటి రైతులందరికీ కూడా, రైతన్నలందరికీ కూడా రైతు భరోసా డబ్బులు వాళ్ళ ఖాతాల లోపల జమ కాబోతా ఉన్నాయి. నిజమైనటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు పడతాయి. ఒకవేళ డబ్బులు పడకపోతే కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి, ఎందుకంటే దాదాపు 2600 చిల్లర డబ్బులు అన్ని కోట్లు పడతాయి కాబట్టి కోట్ల రూపాయలు వేస్తూ ఉంటారు కాబట్టి కొంత అక్కడక్కడ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ సర్వర్స్ డౌన్స్ కానీ వస్తే అటువంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఏమైనా డబ్బులు పడకపోయినా, మెసేజ్లు రాకపోయినా నేరుగా మీకు స్థానికంగా ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్లకు వెళ్ళి వాళ్ళతో, అధికారులతో చెప్పుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు ఒకవేళ మీరు అర్హులైతే మాత్రం మీ ఖాతా లోపల ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. రమేష్, కొంతవరకు అంటే తొలి విడతతో పోలిస్తే 2వ విడతలో ప్రభుత్వం విడుదల చేయబోతున్నటువంటి నిధుల కొంతవరకు తక్కువనే ఉంది. సో ఇలాంటి సందర్భంలో ఒకవేళ నూతనంగా దరఖాస్తు చేసుకోవాలనుకునేటువంటి లేదా ఆ ప్రక్రియ చేపట్టాలి అనుకునే వారికి ఈ దఫా లేదనుకోవాలా, లేదా వారికి కూడా ఏమైనా అవకాశం ఉంటుందా? కొత్తగా అప్లై పెట్టుకోవాలకి, కొత్తగా ఎవరైతే నూతనంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకి ఈసారి మాత్రం అవకాశం లేదు సిరాజ్. వాళ్ళకు మొదటి విడత డబ్బులు పడ్డప్పుడు అప్పుడు ప్రభుత్వం కొంత సమయం కల్పించింది. ఎవరైతే కొత్త రైతులు ఉంటారో మీరు రైతు భరోసాకి అప్లై పెట్టుకోవచ్చు, మీకు కూడా జమ చేస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పింది. ఆ గడువు కూడా ఇప్పటికే అయిపోయింది. 2వ విడతలో కొత్త వాళ్ళు పెట్టుకోవడానికి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అవకాశం కల్పించలేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు, పాత రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం 2వ విడతలో డబ్బులు జమ కాబోతా ఉన్నాయి. మీరు నేరుగా రైతుల ఖాతాలోకే ఎక్కడ ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం రైతుల ఖాతా లోపల డబ్బులు జమ చేయనుంది. ఇక 3వ విడత గురించి మనం మాట్లాడుకుంటే 3వ విడత నిధులు కూడా ఏప్రిల్ చివరి వారంలో 3వ విడత నిధులను కూడా రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే రైతు భరోసా పథకం పైన రైతులకు అనేకమైనటువంటి ఆశలు ఉంటాయి. అందరికీ కూడా పంట పెట్టుబడి పెట్టాలి, పంటకు విత్తనాలు తేవాలన్నా, ఎరువులు తీసుకురావాలన్నా, లేకపోతే కూలోనాలు ఏదో ఒకటి చేపించుకోవాలన్నా కూడా పంటలో ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సిరాజ్. అంటే వాళ్ళు కష్టపడినప్పటికీ లాభం వచ్చినా నష్టం వచ్చినా ఏమొచ్చినా కూడా కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి రైతులందరికీ కూడా ఎంతో కొంత ఆసరగా అండగా ఉండాలని చెప్పేసి రైతు భరోసా అనేటటువంటి ఒక పథకాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఈ పథకాన్ని రైతుల గురించి మాత్రమే, రైతుల కష్టాన్ని ఉద్దేశించి మాత్రమే తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం కాబట్టి వాళ్లకు మాత్రమే రైతు భరోసా డబ్బులు ఇస్తామని చెప్పేసి పదే పదే ప్రభుత్వం బల్లగుద్దినట్టుగా చెప్తుంది. ప్రభుత్వం చెప్పడంలో కూడా వాస్తవం ఉంది సిరాజ్. ఎందుకంటే నిజంగా కష్టపడే వాళ్ళకు మాత్రమే ఆ డబ్బులు చెందాలి, ₹1 వాళ్ళు మాత్రమే వాళ్ళు తినాలి, వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది. అంతేగాని ఎవరో పంట సాగు చేయనటువంటి వ్యక్తులు, అసలు రైతులు కాలేనటువంటి వ్యక్తులు, రియల్ ఎస్టేటర్లు కానీ, లేకపోతే ఇంకా ఎకరాల భూమి ఉన్నటువంటి భూస్వాములు కానీ, సో ఇటువంటి వాళ్ళకు రైతు భరోసా అనేది అవసరం లేదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది. రమేష్, ఇంకోటి అంటే తొలి విడతలో పంపిణీ చేసేటువంటి ప్రక్రియలో సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, వీటికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ కొంతవరకు జాప్యం జరిగినటువంటి పరిస్థితి. రైతన్నలు మరి ముఖ్యంగా ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో అవి కూడా విమర్శల వర్షం కురిపించినటువంటి సిచ్యువేషన్. సో 2, 3 విడతలు మాత్రం క్రమం తప్పకుండా ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చా, లేదా ఏమైనా జాప్యం ఉండేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఒకవేళ ప్రభుత్వం వెళ్తే అటువంటిది ఏమీ లేదు సిరాజ్. ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పింది 3 అంటే మొత్తం కూడా విడతల వారీగా పెట్టేదానికి కారణం ఏంటంటే ప్రభుత్వం దగ్గర పెద్ద ఆదాయం లేదు, కొంత రాష్ట్రం పూర్తిగా కూడా అప్పులలో ఉంది, మొత్తం కూడా అప్పులకు మితిలో కట్టడానికి బడ్జెట్ మొత్తం కూడా సరిపోతా ఉంది కాబట్టి కొంత విడతల వారీగా పెట్టుకుంటే మాకు కూడా కొంత ప్రయోజనంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అదే మాదిరిగా 3 విడతల వారీగా వేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే 1వ విడత డబ్బులు దాదాపు 70 లక్షల మంది చిన్న సన్నకారు రైతులందరికీ కూడా, ఎవరెవరికైతే ఎకరం పొలం ఉంటుందో, ఎకరం లోపు ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళందరికీ కూడా రైతు
రైతు భరోసా డబ్బులని చిన్న సన్నకారు రైతులందరికీ ఖాతాలలో జమ చేశారు. ఇప్పుడు రెండో విడత కూడా వేయడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. తర్వాత మూడో విడత కూడా వేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందులో ఎక్కడ కూడా ప్రభుత్వం మాత్రం కాంప్రమైజ్ అయ్యేటటువంటి ప్రసక్తే లేదు. మొత్తం కూడా 9,000 కోట్ల రూపాయలని రైతుల ఖాతాలో మాత్రం వేస్తూ ఉన్నారు. ఇందులో ఎవరైనా నకిలీ రైతులు ఉంటే వాళ్ళని మాత్రం పక్కన పెట్టేయడానికి ప్రభుత్వం కూడా ఏమాత్రం ఆలోచన చేయట్లేదు సిరాజ్. సో రమేష్, ఫైనల్గా అసలు గ్రౌండ్ లెవెల్లో ఎలా రియాలిటీ ఏ విధంగా ఉంది, రైతులు ఏ విధంగా భావిస్తున్నారు ఈ రైతు భరోసాకు సంబంధించి? రైతులు ఖచ్చితంగా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది. మేము పంట సాగు చేస్తున్నప్పుడు, పంట పెట్టుబడి పెడుతున్నప్పుడు కొంత మాకు ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి 6,000 రూపాయలు ఎంతో కొంత ఆసరగా ఉంటాయని చెప్పేసి కొంతమంది రైతులు చెప్తా ఉన్నారు సిరాజ్. మరికొంతమంది రైతులు మాత్రం మాకు 15,000 ఇస్తామని చెప్పేసి కేవలం 12,000 మాత్రమే ఇస్తా ఉన్నాడు, రేవంత్ రెడ్డి మాకు మాట ఇచ్చి మోసం చేశాడు అని చెప్పేసి కొంతమంది రైతులు చెప్తా ఉన్నారు. ఇక మరికొంతమంది మాత్రం కేసీఆర్ ఉన్నప్పుడు ఒకటే విడతలో, అంటే ఒకసారి బటన్ నొక్కగానే మాకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నా కూడా డబ్బులు పడిపోయినటువంటి పరిస్థితి. అంటే ఒక 10 ఎకరాలు ఉంటే దాదాపు 60,000 రూపాయలు అప్పుడు ఒకటే బటన్తో 60,000 ఒకటేసారి పడిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత విడతల వారిగా వేయడంతో మాకు ఇబ్బంది అవుతా ఉంది. అప్పట్లో ఒకటే విడతలు వేశారు, కానీ ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తూ ఉందని చెప్పేసి కొంతమంది రైతులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి చూసుకుంటే ప్రభుత్వం తరపు నుంచి కొంత రైతులను ఆదుకుంటా ఉంది కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో చిన్న సన్నకారులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి రైతులందరూ కూడా కొంత ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది, మాకు పంట సాగు చేస్తున్నప్పుడు కొంత, అంటే ఇప్పుడు నాట్లు గీట్లు వేస్తున్నప్పుడు కొంత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డబ్బులు మాకు ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి కొంతమంది ప్రభుత్వం వైపు అయితే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది సిరాజ్ మనకు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఓవరాల్గా మాత్రం తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ప్రధానంగా 2,650 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయబోతుంది. సో ఏప్రిల్ 2వ వారంలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నాయి. రెండో విడతలో ఎకరానికి మించి ఉన్నటువంటి రైతులకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ఎకరం నుంచి 5 ఎకరాల వరకు భూమి కలిగినటువంటి రైతులు రెండో విడతలో ప్రయోజనం పొందనున్నారు. అయితే మొదటి విడతలో 70 లక్షల మంది రైతులు, అంటే ఎకరం లోపు ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతులకు సంబంధించి 3,590 కోట్ల రూపాయలను కూడా తెలంగాణ ప్రభుత్వం జమ చేసింది. ప్రతి సీజన్కు ఎకరాకు 6,000 రూపాయల సహాయం అందిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి విషయం విదితమే. అయితే ఆర్థిక వనరుల కొరత కారణంగా మొత్తం రైతులకు అందాల్సినటువంటి రైతు భరోసాను 3 విడతలుగా కేటాయించినటువంటి పరిస్థితి. తొలి విడతలో ఎకరం లోపు ఉన్నటువంటి వారు, రెండో విడతలో ఎకరం నుంచి 5 ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి వారు, ఇక మూడో విడతలో 5 ఎకరాలకి మించి భూమి కలిగినటువంటి రైతులకు సంబంధించి. ఈ నేపథ్యంలో రెండో విడత రైతు భరోసా నిధులు రైతు ఖాతాల్లో జమ చేయడానికి కూడా ప్రభుత్వం పూర్తిస్థాయి ఏర్పాట్లలో నిమగ్నమైంది.